మార్చి 23, 2024 సుందరయ్య విజ్ఞాన కేంద్రం సోయబ్ హాలులో తెలంగాణ రైతాంగ సమితి స్టేట్ సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సదస్సుకు తెలంగాణ రైతాంగ సమితి కార్యదర్శి జి గోపాల్ అధ్యక్షత వహించగా, అధ్యక్షులుగా ఉన్న జక్కుల వెంకటయ్య ఈ సదస్సు ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ప్రొఫెసర్ హరగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తీగల సాగర్, కన్నెగంటి రవి, పాశం యాదగిరి, సీనియర్ అడ్వకేటు రాంబాబు టీపీఎఫ్, ఇంద్రన్న, రాజేందర్ మొదలగు వారు మాట్లాడారు. వివిధ జిల్లాలకెళ్ళి వచ్చిన రైతులు తెలంగాణ రైతు సదస్సును సభ్యులు 100 మందికి పైగా పాల్గొని విజయవంతం చేసుకున్నారు. రైతాంగ సదస్సులు, సమావేశాలు అంటేనే కరెంటు కోసమో, గిట్టుబాటు ధరల కోసమో, సబ్సిడీల కోసమో, రుణమాఫీల కోసమో, తూకం కొలతల మోసాలను వ్యతిరేకిస్తున్న ఉద్యమాలు జరిగేవి. కానీ ఈ సమావేశంలో జరిగిన చర్చ రైతు పోరాటం అంటేనే భూ పోరాటం అనే తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేస్తున్నది. ఈ చర్చలు వింటుంటే భూమికి కులం లేదు అంటూనే పట్టాలు మాత్రం కులాన్ని పట్టే ఇస్తున్నారని కొంతమంది వాపోతున్నారు. ఇంకో విషయము, తెలంగాణ వచ్చిన తర్వాత భూమిని నమ్ముకునే రైతులను కాకుండా వ్యాపారస్తులకు అప్పజెప్పింది అని మాట్లాడారు. కాబట్టి కౌలుదారు చట్టాలను కూడా అమలు చేయాలంటూ అడిగారు. ఇదే సందర్భంగా అసైన్ భూముల్లో ఉన్న నిరుపేదలకు కూడా పక్క వాళ్లకు ఇచ్చినట్టుగానే పట్టాలు ఇచ్చి వాళ్ళను గౌరవంగా చూసేటట్టుగా మన పోరాటం రేపు ఆ దిశగా ఉండాలంటూ తీర్మానం చేసుకున్నారు. పనితో పాటే పాట ఉంటుంది కాబట్టి టపట పట 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో బాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. టపట పట 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, పాట పనితో బాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఆదిమ కాలమునందు ఆ నది తీరాలల్లో గూడులు నిర్మించి జనులు గుంపు గూడి గడుపునపు, ఆకలి మంటల బాటలు ఆకలి తీరే వేటలు, అలమట చెందే ఊపిరి అలసటయే మొదటి పాట. టపట పట 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, పాట పనితో బాటే పుట్టింది, పని పాటతోటే జత గట్టింది. ఆగడాల గడీల దినగండపు ఏలుబడిలు మెడలు ఉంచి దొర మీద పదిలంగా మ్రోయువే, పదిలంగా మ్రోయువే. పద 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 బిర 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 నడు 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 పద 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 పదమంటూ ఆ పాదమస్తకం శనిస్ మను ఆయాసమే అయినది రాజానపద. టపట పట 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. కడలి తల్లి కడుపులోన కడతేరే బుడగల మృత్యువు కౌగిలిలో అను నిత్యమైన జీవితా, వాన గాలి తొణుకులలోన తూలి సోలి హైలెస్సో హైలెస్సా హైలెస్సో గీతంబిక జాలరి గొంతుక నుండి, టపట పట 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, పాట పనితో బాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది.
తమ చేతిలో పనిముట్లే జనం జనిత వీణలై తడబడు బరువుల అడుగులు మృదంగనులవుతుంటే పుడమి ఎంత శ్రమయాగపు వేదికలే నిజానికి పరిపాటల సోదరులే పునాదులి భువనాన్ని టపట పట 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో బాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. పాట పనితో బాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. వందనాలు. మాది సుగన్పల్లి గ్రామం, సుగన్పల్లి అశ్వంపేట మండలం. నా పేరు విజయ. మా భర్త ఎన్నికొండలో చనిపోయాడు 1998లో. అప్పుడు మా భర్త ఉన్నప్పుడు మాది భూమి సమక్ష ఉన్నది ఒకటి, అంటే రామచంద్రారెడ్డి భూమి. అప్పుడు జనరల్ వాది ప్రజలకు వచ్చిండు 40 మంది 20 మంది కుటుంబాలకు. మనిషికి 10 గుంటలు 5 గుంటలు 20 గుంటలు ఇట్లా పంచిండు. పంచినాక అందరం దున్నుకుంటున్నాం. ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది, ఆయన చనిపోయి 25 ఏళ్ళు దాటింది. అయితే దున్నుకుంటున్నాం. ఇంట్లో దున్నుకునే వ్యక్తులలోకి వెళ్ళి కొంతమంది మా భూమిని, ఇప్పుడు అందరం పేద ప్రజలమే, అందులోకి వెళ్ళి ఇంట్లో కొంతమంది మా ప్రజలలోకి వెళ్ళే మనుషులే, మా అండ్ల మనుషులే భూస్వామికి దగ్గర అయ్యి మీరు ఏం డబ్బులు ఇస్తారు, మీ భూమి అమ్మి పెడతాం మేమే అని ఆయన దగ్గర అయ్యి మాట్లాడుతున్నారు. ఈ సమస్య మన రైతుల సంఘ నాయకులకు చెప్పుకుందాం నా బాధ అని వచ్చేసిన అన్న. నాకు మా భర్త చనిపోయినారు, నాకు ఎకరం ఇచ్చిండ్రు. అప్పుడు నేను కొండల్లో చనిపోయాను. వాళ్ళ కుటుంబం, నాకు ఒక కొడుకు 2 ఆడపిల్లలు. ఆ పిల్లల నుండి 1998 నుండి నా పిల్లల సాదుకొని పెద్ద చేసుకుంటూ వచ్చినాయి. నేను ఒక వ్యక్తిగా కాకుండా ఈ ప్రజల కోసం, ఈయన తీసిన భూమి కోసమైనా, ఆ భూమి కానీ నా ప్రాణమైన ఇస్తా కానీ నా భూమి అమ్మనియ్యా అనే దృష్టితోటి నేను వాళ్ళతో మాట్లాడాను. నన్ను అమ్మిస్తామని అంటే అమ్మియద్దు, వాళ్ళు బతకాలి, మన భూమితోటే మన బతుకు. కూలి చేసుకుంటే కుండ నిండదు. అందులో 10 గుంటలు వాళ్ళ 4 బస్తాలు వండితే సంవత్సరం అంతా తింటాం. మనం ఎట్లా బతకగలుగుతాం? బతకలేమని ఇది ఇన్ని సమస్యలు వచ్చిన మంది. వీరారెడ్డి వచ్చిండు అప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరం మొత్తం మండల వ్యక్తి ఊళ్ళే గ్రామాలే ఆల్రెడీ మీటింగ్ పెట్టిండు. ఆయన ఇస్తానని రామచంద్రారెడ్డిని పిలిస్తే మాట్లాడిండు, ఇస్తానని ఒప్పుకున్నాడు. ఆల్రెడీ మీరు ప్రభుత్వం వాళ్ళు ఎస్ కార్పొరేషన్లో పెట్టిండు కదా, మీరు ఏం డబ్బులు ఇస్తారో ఇస్తే నేను వాళ్ళకి పట్టా చేసి ఇస్తానని ఒప్పుకున్నాడు. రామచంద్రారెడ్డి చనిపోయిండు, వాళ్ళ కొడుకులు ఉన్నారు. మన ద్వారా మీ ద్వారా ఏమన్నా మీరు మాకు సహాయకారం చేస్తే అన్న. నాకు ఈ ప్రజల కోసం నేను మా ఆయన చనిపోయినా కూడా నా ఆలోచన విధానం, నేను కూడా అందులో ఈ సంఘంలో పనిచేయడానికి కూడా సిద్ధమే ఉన్నా, సిద్ధంగానే చెప్తా. ఇది మాత్రం నాకు ఇది మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రాసే లిపే లేదు, ఇంకా కాగితాలు ఎక్కడ ఉంటాయి? ఇంకా వాళ్ళంతా ఓరలు. ఈ భూమిని ఇది, ఈ భూమిని అని ఇప్పుడు దున్నుకోమని 10 సంవత్సరం మళ్ళీ మార్చుకుంటారు. కొంత కుటుంబం పెడితే కొంత ఎక్కిస్తారు. 10 సంవత్సరం ఏదో కూర్చొని వాడు మాట్లాడుకుంటారు, కల్టివేట్ చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు రికార్డు ఏమంటే రాసే భాషనే లేని వాడికి రికార్డు ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఇక్కడ మనందరూ భాష వచ్చు కాబట్టి మనం భాష అంటున్నాం. భాష లేని వాడు అంటే లిపి లేనట్టు వాడు, భాష ఉంది వాడు, లిపి లేదు. లిపిలో నువ్వు రికార్డు తీసుకురా అంటే నీ భాషనే అక్కడ రాయడానికి లేకపోతే అంటే అప్పుడు జడ్జ్మెంట్ కోర్టు తీసుకొచ్చాడు. ట్రైబల్ విషయంలో, ఆదివాసుల విషయంలో మనం కేవలము రికార్డు మీద ఆధారపడడానికి లేదని కోర్టును ఒప్పించాడు. అట్లా ఒకవేళ అట్లా అదేమో ఆదివాసీ సమస్య. మన సంవత్సరం వ్యవసాయం చేసుకుంటున్నాం మనకు తెలుసు, గ్రామంలో అందరికీ తెలుసు ఆ భూమి ఎవరితో. కానీ మన తీరా ఓ కమిషన్ వచ్చి లేకపోతే దానిని వచ్చి ఈ భూమి నీ పేరు మీద నువ్వు నీ పేరు ఉందని చెప్పడానికి వచ్చాడు వాడి పని అది. ఈ భూమి నీ పేరు ఉందయ్యా, రికార్డు లేదు, ఇప్పుడు రికార్డు చేస్తున్నాము, ఇది నీకు ఇది సర్టిఫికెట్ ఇస్తున్నాము, ఇది కొంచెం జాగ్రత్తగా పెట్టుకో అని చేయాలి. అక్కడ వస్తున్నాయి ఈ భూమి నీ కాదు, నీ పేరు మీద లేదు, లేకపోతే నువ్వు ధర్మేసి లేకపోతే ధర్మం కేసిన అవసరం. కనుక ఇవాళ
మనం చేయగలిగిందల్లా మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు, ఇది పెట్టుకున్నారు, మీ సమస్యల గురించి మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అనుభవం అటువంటిది. అందరూ బాగా మాట్లాడుతున్నారు, సమస్యను స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ ఏమి మీకు ఇంకా మాకన్నా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే మీకు అదేం లేదు, డైరెక్ట్గా జీవిత అనుభవం కనుక మీరు ఈ సమస్యలు ఏవో చెప్పారు, మేమేం చేయగలమో మాకు చెప్పండి, హైదరాబాద్లో మేము చేయగలిగిన పని తప్పకుండా మీ తరఫున చేస్తాము అనేటువంటి విషయం చెప్తూ నన్ను పిలిచి మిమ్మల్ని మీతో మాట్లాడమంటే మీరేమో చాలా